అందరికీ నమస్తే. ఒక దిక్కు సంబురాలు, ఇంకో దిక్కు నిరసనలు. గాలి మోటార్ల క్రికెట్ ఆడిన సచిన్ సారు చూడాలే సర్కారు ఉద్యోగి తీరు. ఇగో గిట్ల చాలా ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, చూద్దామా జిగేల్ రాజా వార్తలు. కానీ ముందుగల్లా ఏమిటియో ఎరికే కదా, గవ్వే హెడ్లైన్స్. ట్రాఫిక్ పోలీస్కే ధమ్కి ఇచ్చిన మున్సిపల్ ఆఫీసరు. ఈ వీడియో చూసిన వాళ్ళు అంటున్నారు గిదేం తీరు. ఒక దిక్కు సంబురాలు, ఇంకో దిక్కు నిరసనలు. ఫుల్లు పరిశాన్ అవుతున్నారు మళ్ళా జనాలు. స్కైవే లిఫ్ట్లో ఇరికిన అన్న 2-3 గంటల సేపు బాధపడ్డాడు మళ్ళా షానా. గాలి మోటార్ల క్రికెట్ ఆడిన సచిన్ సారు. ఈ వీడియో అవుతున్నది మళ్ళా సోషల్ మీడియాలో వైరల్. సరిగ్గా 2 ఏళ్ల కిందట ఈ దినం కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసిర్రు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, పెద్ద సీఎం చంద్రబాబు సారు. ఇక మొన్ననే కూటమి సర్కారు కొలువుదీరి మొత్తం మీద 2 ఏళ్ళు అయ్యుడుతోని పండుగ చేసుకుందాం అనుకున్నారు. కానీ అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ల పెద్ద ప్రమాదం అయ్యింది కదా. ఇక మొత్తం మీద అయితే గప్పుడు కావాల్సిన పండుగ ఇగో గిప్పుడు అయ్యింది. ఎక్కడిది 2 ఏళ్ళల్లా కూటమి సర్కారు కొలువు తీరినాక ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసి చూపించినాం, గది మా లెక్క, గది మా కథ అని చెప్పి మొత్తం మీద అయితే కూటమి సర్కారులు ఉన్న లీడర్లు, కూటమి పార్టీలు మొత్తం మీద అయితే అలా మీటింగ్ పెట్టినాయి. మళ్ళా ఇక 2 ఏళ్ళ పండుగనైతే చాలా ఘనంగా చేసుకున్నాయి. ఇక మీటింగ్లా మంత్రి లోకేశం సారు మంచిగా చెప్పులిడిచి ఆ వెంకటేశ్వర స్వామిని తలుసుకొని మొత్తం మీద అయితే గిట్లా షురూ చేసిండు మాట్లాడు. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మాడుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ 1, అది మన చంద్రబాబు నాయుడు గారు. అగో ఇన్నరు కదా, రాజకీయంలో సీఎం చంద్రబాబు సారు విరాట్ కోహ్లీ లెక్క. అవతల బౌలింగ్ చేసేటోళ్ళు మారుతారు కానీ యువతల బ్యాటింగ్ చేసేటైనా అస్సలు మారడు. ఇక ఒకటే 6లు కొడతాడు రాజకీయంలో కూడా అని సీఎం చంద్రాలు సారును మెచ్చుకోవచ్చే. ఇక అటెనక ఆ దేవుడు నాకు అన్నసొంటి మనిషినిచ్చిండు, గదే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా కలుపుకొని పోయిండు. సినిమాలో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని. ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన చూసిరు కదా, అన్న అనేటకల కల్లా పవన్ కళ్యాణ్ సారు ఫుల్లు ఖుషి కావచ్చే. ఇక అటెనక పవన్ కళ్యాణ్ సారు మాట్లాడుకుంటా, మీరు 2 ఏళ్ల కింద మాకు పవర్ ఇయ్యలేరు, చాలా బాధ్యత ఇచ్చిండ్రు అని చెప్పి ఈ మాట అన్నాడు. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్ది పెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. ఇన్నరు కదా, పదవి మాకు పదవి కాదు, ఒక బాధ్యత. ఇక పబ్లిక్ను ఇంకా జర అభివృద్ధి చేస్తాము అని అనబట్టే. మొత్తం మీద అయితే అటెనక సీఎం చంద్రాలు సారు మాట్లాడిండు. ఇక సీఎం చంద్రాలు సారు మాట్లాడుకుంటా ఇప్పటిదాకా సర్కార్లో ఏమేం పనులు చేసిండో మొత్తం మీద అయితే అవన్నీ చెప్పుకొచ్చిండు గిట్లా. ఎన్టీఆర్ భరోసా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. పేదలందరికీ 4,000, 6,000, 15,000, 10,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లికి వందనం చెప్పాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాన్నాం. ఇప్పుడే ఒక తల్లి వచ్చింది, 7 మంది పిల్లలుంటే 7 మందికి తల్లికి వందనం ఇచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి సక్సెస్ చేశాం. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే 71 కోట్ల మంది ప్రయాణాలు చేశారు.
విన్నారు కదా, రెండేళ్లల్లా గిన్నిగానం పనులు చేసిండ్రట. ఇక ఇంకా 3 ఏండ్లు బాకీ ఉన్నది కాబట్టి ఇంకా జర ముందుకు తీసుకుపోండి సారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. ఈ పొద్దు రేపు ఓటర్ల తిన్నదానికంటే ట్రాఫిక్ పోలీసులు చేసే శిలాన్లే ఎక్కువ ఉన్నాయని చాలా మంది హెల్మెట్ లేకుండా బయటికి వెళ్తలేరు. పక్కా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. కానీ ఒకసారు మనల్ని ఎవడ్రా ఆపేది అని చెప్పి రాంగ్ రూట్లో ఎట్లొస్తున్నాడో చూడండి. ఓర్ని కథ సల్లగుండా ట్రాఫిక్ పోలీస్ సారే అందరికి జిలకలు ఇస్తుంటాడు అడ్డం వస్తే. కానీ గీసారు చూడండి ట్రాఫిక్ పోలీస్ సార్కే జిలకిచ్చిండు. ఎల్లో లేదండి, ఎల్లో లేదు, పంపర్ ఇట్లా లేదు, ఇట్లా ఎల్లో లేదు, ఎల్లో లేదు. ఇట్లా చెయ్యి మీదే వేస్తున్నావు నువ్వు ఇట్లనే ఉండు, నువ్వీనే ఉండు నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, చెయ్యి మీదే నువ్వు చెప్తున్నా, చెయ్యి నువ్వెవరిని చెయ్యి మీదే నీకు నేను డ్యూటీ చేస్తున్నా, నువ్వెవరిని చెయ్యి మీద వేస్తున్నావు, నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, దూరం ఉండు, చెయ్యి మీదే చెప్తున్నా, నువ్వీనే ఉండు, ఇక్కడనే ఉండు నువ్వు. చూసిరు కదా, మొత్తం మీద అయితే గట్టిగానే కాబట్టి లడాయి. మరి గీసారు ఏం చేస్తాడంటే జిహెచ్ఎంసీలో నౌకరీ చేస్తాడట. మరి నేను కూడా నౌకరీ చేస్తున్నా, నన్నెందుకు ఆపుతావు అని చెప్పి మొత్తం మీద అయితే గాలెక్కన కయ్యం ఆడబట్టే. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక సార్కు శిక్ష పడేటట్టు చూడాలి. మరి కామన్ మ్యాన్కు ఒక లెక్క రూలు, గీలకు ఒక రూలా, గిట్లా ఉండొద్దు, చట్టం అందరికీ సమానమే అన్నట్టు ఉండాలి అని అంటున్నారు మళ్ళా ఈ వీడియో చూసిన వాళ్ళు. మన ఇంట్లో ఉన్న జిల్ల పురుగులు గిన్నెల కాడికెళ్ళి బట్టల దాకా అంతటా తిరిగినట్టు కాక్రోచ్ జనతా పార్టీ కూడా అంతటా పెద్ద జంగు నడిపిస్తున్నది. మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ల లడాయి చేస్తే అటెనక పూణేలో అయిపోయినాక కోల్కతాలో అయిపోయినాక గీయల్లా లక్నోలా. మరి మన దగ్గర ఎప్పుడు లడాయి చేస్తారు అని అనుకుంటున్నారులే. ఇక మెల్లగా మన తానికి గుట్ట వస్తారంట. దేశంలో పెద్ద పార్టీలు నాగా పార్టీల జోరైతే నడుస్తలేదు కానీ దేశం మొత్తంలో ఇప్పుడు కాక్రోచ్ పార్టీ జోరే నడుస్తున్నది. మళ్ళా మొన్న ఢిల్లీలో నిరసన చేస్తే ఇక నిన్న ముంబైలో నిరసన చేసిండ్రు. ఇక అటెనక పూణేలా ఇట్లా దినామొక రాష్ట్రంలో నిరసనలు చేస్తున్నారు. చూసిరు కదా, కాక్రోచ్ పార్టీ పెద్ద మనిషి ఏకదం మాట్లాడబట్టే. ఇక మొత్తం మీద మన దగ్గర కూడా కాక్రోచ్ పార్టీ నిరసన చేస్తుందట. నీట్ పేపర్ లీక్ అయినందుకు 14 తారీఖు నాడు నిరుద్యోగులందరూ ఒక్కటయ్యి ఏకమయ్యి ఇందిరా పార్కుకు రావాలి. ఎగడ కాక్రోచ్ల కథన రంగం ఏందో చూపియాలి అని చెప్పి కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చింది. మళ్ళా మరి ఈ లెక్కన పిలుపు ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయినందుకు సెంట్రల్ ఉన్న చదువుల మంత్రి పక్క రాజీనామా చేయాలని చెప్పి, గట్లనే నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి. మరి చూడాలి మన పట్నంలో ఎంతమంది నిరుద్యోగులు కలిసి వచ్చి కాక్రోచ్ పార్టీ చేస్తున్న నిరసనకు ఎంతమంది మద్దతు తెలుపుతారు. మొన్నటిదాకా ఎండలతోని తిప్పలు పడితే ఇప్పుడు ఆనలతోని తిప్పలు పడాల్సి వస్తున్నది. అవును నిజమే, ఆనలతోని మోరీలు నిండుతున్నాయి, మొత్తం మీద అయితే అలుగురు వారుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతున్నది, బయటికి పోలేము, తినలేము. ఇవన్నీ కాదు, అసలుకే ఎసరొచ్చినట్టు రైతులు పండించిన పంట ఇగో గిట్లా వానలు తడిసిపోతున్నది.
నిన్న మొన్నటి దాకా ఎండగండం ఉన్నట్టే ఇప్పుడు వానగండం ఉంటుందట. ఇక ఈ 2-3 రోజులు వానలు దబాయించి కొడతాయట. మొన్న ఒక్క వానకే పాపం రైతన్నలు అయితే మస్తు బాధపడుతున్నారు. ఎందుకంటే ఎన్నో దినాలు కష్టపడి పండించిన పంట గిట్లా నీళ్ళల్లో తడిసి మొలకలెత్తింది. చూసిరు కదా, ఇప్పుడు వచ్చే ఆనల దిక్కెళ్ళి రైతన్నలకు జర నష్టమే ఉన్నది. గిట్లా మార్కెట్ యార్డ్లల్లా పెట్టిన పంట మొత్తము నానిపోతున్నది. ఇక పంట నానిపోతే కొనేటోళ్ళే కరువు అయిపోతారు కదా. ఇక అందుకే రైతులైతే మస్తు బాధపడుతున్నారు. పర్వతాలు తెచ్చి ఇట్లా నాటు పెట్టి ఇట్లా ఇట్లా చేసి అన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. ఇబ్బందులు అయ్యి అన్నీ ఇట్లా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రైతులకు అంత నష్టపోతున్నాం. ఇట్లా జరుగుతుంది, ఏం చేయాలి, ఏం కథ? ఇక ఈ 2-3 దినాలు వానలు బగ్గనే పడతాయట. గందుకే జర రైతులు జర ఆలోచన చేసి ముందు జాగ్రత్తతోని పంటను కాపాడుకుంటే మంచిది అని అంటున్నారు వాతావరణ శాఖలు. దసరా పండుగ అయినా బోనాల పండుగ అయినా మంచిగా ఊరందరం కలిసి చేసుకుంటాం. కానీ రాజకీయంలో గట్ల కాదు కదా. ఒక పార్టోళ్ళు ఒక దిక్కు సంబరాలు చేసుకుంటే ఇంకొక పార్టోళ్ళు ఇంకో దిక్కు నిరసనలు చేస్తారు. మరి అలా గింతకు ముందు కూటమి పార్టీ లీడర్ల సంబరాలు చూసినాం. మరి పాన్ పార్టీ లీడర్ల నిరసనలు కూడా చూడాలి కదా. మరి ఆలస్యం ఎందుకు? చలో ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కొలువు తీరి 2 ఏళ్ళు అయ్యిందని చెప్పి 2 ఏళ్ళ పండుగ సంబరంగా అవుతుంటే ఇంకో దిక్కు 2 ఏళ్ళ వెన్నిపోటు సంబరాలు అని చెప్పి మొత్తం మీద అయితే పంకపాటి లీడర్లు నిరసనలు చేసిర్రు గిట్లా. అగో చూసిరు కదా, నల్ల బుగ్గలు నల్ల జెండాలు మొత్తం మీద అయితే పట్టుకొని లీడర్లందరూ బయలుదేరిండ్రు. ఇక నిరసనలు అయితే గట్టిగానే చేసిండ్రు. ఇక కూటమి పార్టీ ఇచ్చిన హామీలను అన్నిటిని తలగబెట్టిండ్రు. ఇక తలగబెట్టేటప్పుడు పోలీసులకు నడుమ, కార్యకర్తలకు నడుమ, లీడర్లకు నడుమ మస్తు కయ్యమయ్యింది. చూసిరు కదా, పోలీసులకు నడుమ, కార్యకర్తలకు నడుమ ఖతర్నాక్ ఫైటింగ్ నడవబట్టి ఇక అటెన్క పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడుకుంటా కూటమి సర్కారు కొలువుదీరి ప్రజలకు చేసిందేమి లేదు, ఈ 2 ఏళ్ళల్లో మోసాలే చేసిండ్రు, పబ్లిక్ను అంతా ఆగం చేసిండ్రు, మా వైసీపీ సర్కారు ఉన్నప్పుడు ఎట్లుండే పాలన ఇప్పుడు ఎట్లున్నది అని చెప్పి మొత్తం మీద అయితే బాగానే అరుచుకున్నారు. పనవుతుందా? ఏమిటి అవినీతి? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా పరిపాలన? ఇదేనా ఇది? కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంకా మన సూర్యుడు మగ్గమని పడుతున్నా సరే ఈ బాధల్ని మనం చూసి ఆ ఎండ కూడా మనకేమీ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినప్పటికి కూడా ఇవాళ మనం అందరూ కలిసి ఇందాక అనుసరి చెప్పింది ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు చెప్పినటువంటి సూపర్ 6 వాగ్దానాల్లో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18 సంవత్సరాలు దాటినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 60 సంవత్సరాల మహిళలకి ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల నుంచి 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు. 1 రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి 30 లక్షల మంది నిరుద్యోగులకి మరి 72,000 రూపాయలు ఆయన బాకీ ఉన్నాడు. అన్ని
పార్టీలు ఉన్న లీడర్లు గల పార్టీ గీసిన గీత దాటి అస్సలు బయటికి కోరు. ఒకవేళ వాళ్ళు బయటికి పోయి ఏదన్నా ఒక ముచ్చట మీద మాట్లాడితే మొదలు వార్నింగు అటెన్క సస్పెండు. అందుకే చాలా మంది లీడర్లు ఏ తప్పైనా పార్టీ చెప్పిందే వేదం అన్నట్టు మొత్తం మీద అయితే ఊ ఊ కొడతారు కదా. కానీ ఒక లీడర్ గట్ల కాదు, పార్టీ పక్కకెట్టయినా సరే పబ్లిక్ కోసం గిట్ల కొట్లాడతాడు. వారెవ్వా హనుమంతరావు సార్ అంటే హనుమంతరావు సారే. అవును, మళ్ళా బీసీల కోసం గాలెక్కన కొట్లాడుతున్నాడు. మొత్తం మీద అయితే ఇప్పుడు కేంద్రంలో ఉన్న సర్కారు జనగణన చేస్తున్నది కదా, గన్లా బీసీ కులగణన పెట్టాలి అని చెప్పి మొత్తం మీద అయితే విహెచ్ హనుమంతరావు సారు మరి పోరాటం చేస్తున్నాడు. ఎన్నో దినాల సంధి గీ ముచ్చట మీద సారు కొట్లాడుతూనే ఉన్నాడు. అయితే గీ ఎల్లా సెంట్రల్ సర్కార్కు మళ్ళొక్కసారి కనువిప్పు చేయాలని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా ధర్నా చేసిండు. వ్యతిరేక ప్రభుత్వమా, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ బీసీ వ్యతిరేక ప్రభుత్వమా, ఖబర్దార్ ఖబర్దార్. చూసిరు కదా, గా ఏజ్లో కూడా గట్ల కూర్చొని ధర్నా చేస్తున్నాడంటే బీసీ పబ్లిక్ కోసము నిజంగా చాలా గ్రేట్. మళ్ళా ఇక మొత్తం మీద అయితే సారు కొట్లాడుతున్నది కూడా న్యాయమే. అందుకే మళ్ళా పబ్లిక్ అందరూ సారుకు మద్దతు తెలుపుతున్నారు. రోడ్డు భద్రత పాటించండి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి అని ట్రాఫిక్ పోలీసులు చెప్తారు కదా. అందుకే చాలా మంది అటు ఇటు నడిచేటోళ్ళు ఎర్ర లైటు పడి పచ్చ లైటు వచ్చేదాకా అడుగు ముందుకెయ్యరు. గట్లనే ఒక అన్న అన్ని ప్రమాణాలు పాటించిండు. ఇక సిగ్నల్ పడ్డాకైతే మొత్తం మీద అయితే ముందుకు కదిలిండు. ఇక సర్కారు పెట్టిన లిఫ్టే కదా అని చెప్పి ఎక్కిండు. ఇక ఇంకేమున్నది, ముందు చూస్తేనేమో గొయ్యి, వెనక చూస్తేనేమో నొయ్యి అన్నట్టు ఉన్నది పరిస్థితి. ట్రాఫిక్ రూల్స్ను పక్క పాటించి ఉప్పల్లా రోడ్డు పక్కకున్న స్కై వాక్ లిఫ్ట్ ఎక్కితే అంతా ఆగమే అయ్యింది పరిస్థితి. ఇగో చూడుండ్రి, గీ అన్న లిఫ్ట్లో ఎట్లా ఇరికిండో. చూసిరు కదా, గీ అన్న పేరు రాహుల్. ఇక నౌకర్ అయిపోగానే హాస్టల్ కూదామని చెప్పి వస్తుంటే ఇక స్కై వాక్ ఎక్కిండు. ఇక గంటల లిఫ్ట్లో మొత్తం మీద అయితే జరసేపు మంచిగానే నడిచింది, కానీ నడమ ఆగిపోయింది. ఇక ఇంకేమున్నది, గిదెక్కడి పంచాయతీరా నాయన అని చెప్పి ఎంత వచ్చినా ముంగలు కోత లేదట, వెనక కోత లేదట. ఇక పోలీసులకు ఫోన్ చేస్తే ఇక పోలీసులు హైడ్రా సిబ్బంది వచ్చి మొత్తం మీద అయితే 2 గంటల సేపు తిప్పలు పడి అన్నను బయటికి క్షేమంగా తీసుకొని వచ్చిండ్రు. కూడా నా ప్రాణాల కంటే ఎక్కువనే సార్ మీరు మరి గమ్మత్ మాట్లాడుతున్నారు. అమ్మాయినా సరే కూడా చేపిస్తా అని చెప్పిన ఇంకేం కావాలి సార్ మీకు? అదేదో డిఫెక్ట్ ఉంది గిఫెక్ట్ ఉంది అనుకుంటే అంతసేపు తీయకుంటున్నారు. ఎందుకు రాస్తారు? 8 నుంచి 2 ఫీట్ పైన మార్బల్ ఉంది, గది పగల కొడితే సపోర్ట్ ఏముంది సార్? మేఘన మేస్తే పనికి వచ్చిన వాళ్ళమే కూడా పగలు కొట్టేనికే కదా సార్. ఇన్నరు కదా, అన్న మస్తు బాధపడబట్టే ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక పట్నంలా గిట్లా లిఫ్టులు ఏమేమి ఉన్నాయో అవన్నీ జర మంచిగా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి. ముందే ఆనకాలమాయే పరిస్థితి అటిట్ అయితే ఎట్లా అని చెప్పి ఈ ముచ్చట ఎరకైనోళ్ళు అంటున్నారు. మళ్ళా ఏ చిన్న మిషన్ తెచ్చిన పగల పొద్దున పిల్లలు ఉంటారు, స్పందించారా?
మొన్నటి దాకా రాఘవ లారెన్స్ సారు రాజకీయంలో అడుగు పెడుతున్నాడు, టీవీకే పార్టీలో షేరిక్ అవుతున్నాడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, అటెనక మంత్రి అవుతున్నాడు అని జోర్ల ప్రచారం అయ్యింది. ఇక నిప్పులేందే పొగ రాదంటారు కదా, ఇక ఇది ఏడుదాకానో పోయేటట్టు ఉన్నది అనుకున్నాడు. మొత్తం మీద అయితే రాఘవ లారెన్స్ సారు ఇక ఉన్న ముచ్చట చెప్పిండు అలా గిట్లా. ఎక్కడిది నిన్న మొన్నటి దాకా ఏ వాట్సాప్లో చూడు, ఏ యూట్యూబ్లో చూడు, ఏ ట్విట్టర్లో చూడు రాఘవ లారెన్స్ సారు ముచ్చటనే. మళ్ళా తిరుచి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, టీవీకే పార్టీలా షేరిక్ అవుతున్నాడు అని చెప్పి జోర్ల ప్రచారం అయ్యింది. ఇక ప్రచారం ఏడుదాకా పోయిందంటే సారే సమాధానం ఇచ్చేదాకా పోయింది. நான் திருச்சி கிழக்கில் நிற்கணும்னா நான் முதல்ல அரசியலுக்கு வரணும். நான் அரசியலுக்கு வரேனா இல்லையான்றதை சொல்கிறேன். அரசியல் எப்படி என் வாழ்க்கையில் வந்ததுன்னு சொல்கிறேன். உங்களுக்கு நல்லா தெரியும், என் வீட்டில் குழந்தைங்கள வளர்த்துக்கிட்டு நான் பாட்டுன்னு சோஷியல் சர்வீஸ் பண்ணிகிட்டு இருந்தேன். மாற்றுத்திறனாளிக்கு டான்ஸ் சொல்லிக் கொடுக்குறது, ஓப்பனர் சர்ஜரி பண்ணுறது, பசங்களை படிக்க வைக்கிறது, ஸ்போர்ட்ஸ் எல்லாத்துலேயும் என்னால் முடிஞ்ச வரைக்கும் பண்ணுவேன். என்னால் முடியல மற்றவங்கிட்ட கேட்டு பண்ணிகிட்டு இருந்தேன். இந்த டைமில் தான் ஜல்லிக்கட்டுன்னு வருது. ஒரு சில விஷயம்லாம் ஃபாஸ்ட்டாக சொல்லிடுறேன், உங்களுக்கு தெரிஞ்ச விஷயந்தான். ஜல்லிக்கட்டுன்னு வருது, அதில் நான் போகிறேன், சாப்பாடு போகிறதுக்காக குழந்தைங்களுக்கு போகிறேன். அப்படி நான் அந்த ஜல்லிக்கட்டு நடந்து முடிஞ்ச விஷயம்லாம் உங்களுக்கு தெரியும். అగో విన్నారు కదా, ఇప్పుడైతే ఏ పార్టీలో షేరిక్ అయితే లేను. మొదలు నా అభిమానులు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలే కదా. అందుకే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. నేను రాజకీయాలలోకి వస్తే మంచిగా ఉండదా మీరే ఆలోచన చేసి చెప్పాలి. మీరు ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు అని చెప్పి మొత్తం మీద అయితే కుల్ల చెప్పబట్టే. ఇక అట్లనే టీవీకే పార్టీ అధ్యక్షుడు సీఎం విజయ్ తలపతి సారును మొత్తం మీద అయితే మంచిగానే మెచ్చుకున్నాడు. இன்னொரு டீம் உட்காந்து என்கிட்ட கேள்வி கேட்குறாங்க, தலைவர் அரசியலுக்கு வந்து அவர் வந்து சிஎம் ஆகிடுவார், நீங்கள் வந்து அமைச்சர் ஆகிடுவீங்களாண்ணே, சுகாதாரத்துறை அமைச்சர் தான் நம்ம வந்து ஆப்ரேஷன் நிறைய பண்ணலாம், இன்னொருத்தர் கல்வித்துறை எடுத்தால் நிறைய படிக்க வைக்கலாம். கடமை செய்யணும், பலன் எதிர்பார்க்கக்கூடாது. சுகாதாரத்துறை அமைச்சர், இது வந்து கல்வித்துறை, இதெல்லாம் படித்தவங்க வர இடம். அண்ணன் படிக்கலடா, எல்லாருக்கும் படித்த இடத்த போட்டு ஒரே இடத்துல போய் முடங்கி போய் படிப்பு மட்டும் எல்லாம் கட்சி வளரட்டும், தலைவர் வரட்டும், எல்லா துறையிலேருந்து ஹெல்ப் கட்டு நல்லா பண்ணுவோம், பெரிய ட்ரஸ்ட்டு கட்டுவோம். இப்போன்னா சின்ன ட்ரஸ்ட்டில் தான் நம்ம இருக்கோம். சின்ன வீட்டில் 60 குழந்தைங்க நீங்கள் இருக்கீங்க, 100 ஏக்கரில் கட்டுவோம். ஊனமுற்றோர்கள் இந்த பக்கம் திருநங்கைகளுக்கு, இந்த பக்கம் முதியோர்களுக்கு ஒரு பெரிய ட்ரஸ்ட் கட்டி பண்ணுவோம்டா. పార్టీ పెట్టి సంచలనం సృష్టించి అధికారంలోకి వచ్చిండు అని చెప్పి ఇక పెద్ద మనిషి రజనీకాంత్ సారుతోని కూడా ఆలోచన చేసి మొత్తం మీద అయితే రాజకీయంలకు రావాలనా వద్దా అని చెప్పి డిసైడ్ చేసుకుంటాడట. మరి సారు లెక్క చూస్తుంటే పక్క రాజకీయాలకు వచ్చేటట్టే ఉన్నాడు. ఇక రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అడ్డే లేదు, ఎందుకంటే పబ్లిక్ కు గన్ని సేవలు చేసిండు మళ్ళా సారు. அந்த மாதிரி தலைவரை பார்த்ததில்லை. அப்படியே எனக்கு புரிஞ்சுது, அவர் ரொம்ப வலியில் இருக்கார் அப்படின்னு. எவ்வளோ சுறுசுறுப்பானால உடம்பு முடியலைங்கண்ணா. பரவாயில்ல, நம்ம உடம்பு தானே முக்கியம், என்ன இதெல்லாம் என்னென்ன தூக்கி போடுங்கண்ணா. இல்லைங்கண்ணா, இத்தனை வருஷம் என்னை வாழ வச்சாங்கல்ல, அவங்களுக்கு ஏதாவது ஒன்று பண்ணணும்னு நினச்சேங்கண்ணா. இங்கே குத்துதுக்கண்ணா, எனக்கு என்ன பண்ணுறதுன்னு தெரியல, ரொம்ப கஷ்டமாக இருக்கு அப்படின்னு. அண்ணே அதை விடுங்கண்ணே எல்லாம் அப்படின்னு அவர்கிட்ட பேசிட்டு, அவர் வந்து அப்போது நான் முன்னாடி பேசும்போது அவர் சொல்கிறார், நான் கூட பதவிக்கு வரணும்னு ஆசைப்படல, இன்னொரு நல்ல ஆள், படித்த ஆள் அங்கே நிற்க வச்சு பார்ப்போம். யாருன்னே சொல்லுவேன், யாருன்னு కూడా சொல்லல. ఇక తమిళనాడు రాష్ట్రంలో రాఘవ లారెన్స్ సార్కైతే మంచి పేరున్నది, మంచిగా సేవలు చేస్తాడు, మంచి సినిమాలు తీస్తాడు అని చెప్పి. మరి చూడాలి సారు ఏ పార్టీ జెండా కిందికి చేరుతాడు. మొత్తం మీద అయితే అభిమానులు ఆతృతతోని ఎదురు చూస్తున్నారు. గీయాల మీకోసం వైరల్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన, మరి ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేరి. క్రికెటరు సచిన్ టెండూల్కర్ సారు క్రికెట్ భూమి మీదనే కాదు, డైరెక్ట్ గాలి మోటార్ల కూడా క్రికెట్ ఆడుతున్నాడు గిట్లా. remote possibility from that like this. Why? Go. Yeah.
అగో చూసిరు కదా సారు బ్యాటు పట్టుకొని బాలును కొడుతుంటే బిడ్డ సారా టెండూల్కర్లు క్యాచ్ పట్టబట్టే. మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. You guys would never be able to get me out. You'd never be able to get me out. The only way there is. దినదినం టెక్నాలజీ పెరిగి 100 మంది చేసే పని ఒక్క రోబోనే చేస్తున్నది. ఇక 100 మంది పని లెక్క పరిశాన్ అయినట్టే. ఇక గీ పని అనే చేసుకుందామంటే ఆఖరికి రోబోలు గా పని గుట్ట ఇడిస్తలే. చూడుండ్రి పైసలు ఎట్లా అడుక్కుంటున్నదో. చూసిరు కదా మనకంటే ఎక్కువ యాక్టింగ్ చేసుకుంటా రోబోనే మంచిగా పైసలు అడగబట్టే. ఇక గీ లెక్కన చూస్తే ఈ భూమి మీద మనకు ఏ నౌకరీ వచ్చేటట్టు లేదు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చూసిరు కదా ఎట్లున్నాయి జిగేల్ రాజా వార్తలు. జిగేల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీ యాల కలుసుకుందాం. నమస్తే.